గాక. మంచిదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 28 వరకు. వీలు కలిగిన వారు చదువుతారా దయచేసి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 28 వరకు. మంజులవాణి గారు, మీరు చదువుతారా? చదువుతాను ఫస్ట్ గారు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఆమేన్. 28 పూర్తయిందమ్మా. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. ఆమెన్. ఆమెన్, ఆమెన్. రండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ఎక్కడి వారు అక్కడే తలలు వంచి అయితే ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గురుగులను గురించి ఉపమానము మా ప్రభుల వారు శ్రీ యేసయ్య బోధించగా పరిశుద్ధ లేఖనం విన్నాము. అయితే లేఖన భావము ఏమిటో, మీరు ఏమి చెప్పదలుచుకున్నారో తేటగా సూటిగా మా అందరితో మాట్లాడమని మా మంచి బోధకుడవైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచి విత్తనము. యజమాని నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తాడు. మంచి పొలము, విత్తనము మంచిదే, సువార్త మంచి పొలము మంచిదే. అయితే శత్రువు వచ్చి, విరోధి వచ్చి గురుగులు విత్తి పోయాడు. ప్రియులారా, మంచి పొలము, మంచి విత్తనము. అపవాది గురుగులు విత్తాడు. సంఘము పొలము లోకము. 38 కూడా చదవండి మంజులవాణి గారు. 38వ వచనము అక్కడే, మత్తయి సువార్త 13:38. 38 మాత్రం. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు,
గురుకులు దుష్టుని సంబంధం. లోకం అనే పొలములో మంచి విత్తనములు తో పాటు సువార్తను అంగీకరించిన వారితో పాటు దుష్టుని సంబంధులు కూడా ఉంటారు. దుష్టుని సంబంధులు ఎలాగా తెలుసుకుంటాము? మనకు ఒక సంఘ పెద్దన్న యోహాను గారు ఉన్నారు. వారు మనకు సహాయం చేస్తున్నారు. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మంజులవాణి గారు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో నిరీక్షించుడి. ఆమేన్. 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 ప్రతి ఆత్మను నమ్మక మన చుట్టూ గురుగులు కూడా ఉంటాయి. దుష్టుని సంబంధులు ఉంటారు. దుష్టుని సంబంధులు దీర్ఘ ప్రార్థనలు, 10 మంది సాక్ష్యములు వింటారు. ఒక పేపర్ తీసుకొని 10 మంది దగ్గర విన్న సాక్ష్యములు తమ సాక్ష్యమే అని రాసుకుంటారు. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. మంచి చమత్కారముగా బోధలు చేస్తారు. సాక్ష్యములు, గొప్ప గొప్ప సాక్ష్యములు అందరి దగ్గర విన్నవి తమ స్వంత సాక్ష్యమేనని గొప్పలు చెప్తారు. అటువంటి ప్రతి ఆత్మను నమ్మక. లూకాసు వార్త 20వ అధ్యాయము 47. లూకాసు వార్త 20వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 20:47. 20:47. వారు విధవరాండ్ల ఇళ్లను దృఢమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. మాయావేషం వేసుకొని మంచి వాళ్ళ వల్లే నటిస్తారు. వేషము ఎందుకు వేసుకోవాలి? వేషధారి అవతారం ఎందుకు ఎత్తాలి? మోసం చేసేటందుకే కదా. మోసము చేయుట కొరకే కదా వేషము వేస్తారు. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. యవనస్తురాలైన విధవరాలు మాటి మాటికి వెళ్తారు. విధవరాలు ఇంటికి వెళ్తే మాటి మాటికి మంచి చేసుకోవచ్చు. మోసకారి వేషము ధరించవచ్చు. ప్రార్థన నేపము సాకు పెట్టుకోవచ్చు. ఎందుకు వెళ్తున్నారు? ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం. మాటి మాటికి ఎందుకు వెళ్తున్నారు? విధవరాళ్ళ ఇంటికి దిగమింగుట కొరకు, అవసరమైతే ఒక బలహీనమైన గడియలో లోబర్చుట కొరకు. మాటి మాటికి వేషము వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేసి పేద దీనులైన విధవరాలు ఇంటిని, యవనస్తురాలు విధవరాలు ఇంటిని మింగుట కొరకు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అయితే
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. ఏలియనగా ప్రతివాడు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చెప్పున వారు కంతము కలుగును. ఆమేన్. 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 క్రియలు క్రియలను బట్టి వారిని ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దుష్టుని సంబంధమైనదో చాలా క్లియర్గా వారి క్రియలను బట్టి మనము అవగాహనకు రావచ్చు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు, అపోస్తుల వేషం వేసుకుంటున్నాడు. సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ లీడర్స్, వర్షిప్ లీడర్స్, ఉమెన్ ఫెలోషిప్ నడిపించేవారు, డీకన్స్, ఎల్డర్స్, చాలా చాలా రకాలుగా ఉంటాయి. అయితే గొప్ప పని అపోస్తుల యొక్క వేషమే వేసుకుంటున్నాడు. అపోస్తుల యొక్క వేషమే. అవసరం అనుకుంటే చర్చ్ ప్లాంటింగ్ కూడా చేస్తారు. ఆయా ఊర్లలో అప్పటికే సంఘములు ఉండగా వీడు దుష్టుని సంబంధి వెలుగుదూతం వేషం వేసుకొని చర్చ్ ప్లాంటింగ్ కూడా చేస్తాడు, గలిబిలి చేయటానికి. అపోస్తుల యొక్క వేషమే వేసుకుంటాడు. వాని పరిచారకులు కూడా వాని పోలిన అబద్ధ ప్రవక్తలుగా వేషం వేసుకుంటున్నారు. మన చుట్టూ అనేక గురుగులు ఉన్నాయి. అయితే వారి క్రియలను బట్టి వారు తెలియబడుతుంటారు, వారి పనులను బట్టి వారు తెలియబడుతూ ఉంటారు. ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు అనేక మంది బయలుదేరిపోయారు. వారి క్రియలను బట్టి వారిని తెలుసుకోగలుగుతాం. వారు అబద్ధకుని వేషధారులైన వేషము వేసుకొనిన పరిచారకులుగా, అనేక మంది గురుగులు మన చుట్టూ ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పాగడాల హతసాక్షి, మర్చిపోలేకపోతున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని. ఇటువంటి గురుగులే మోసపూరితమైన ఆహ్వానం ఇచ్చి హైదరాబాద్లో సేవ చేస్తున్న వారిని ఎక్కడికైనా వెళ్తారు, అందరిని నమ్ముతారు. దైవజనులు ఆహ్వానము పలికితే ఎక్కడికైనా వెళ్తారు. రాజమండ్రి, విజయవాడ, ఎక్కడికైనా వెళ్తారు, అన్ని ప్రాంతంలోకి వెళ్తారు. కొంతమంది గురుగులు పాస్టర్ ప్రవీణ్ పగడాలని ఆహ్వానించినట్టుగా
ఆహ్వానిస్తారు. ప్రియులారా, చాలా దుర్భరమైన పరిస్థితులు వచ్చేసాయి. ప్రతి ఆత్మను నమ్మలేని పరిస్థితులు వచ్చేసాయి. హెచ్చరికలు పుష్కలముగా దేవుని దాసులు ఇచ్చారు. యూదా పత్రిక ఏక అధ్యాయము, ఏక సింగిల్ పేజీ. యూదా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది కదా. 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, యూదా పత్రిక 12వ వచనం. యూదా పత్రిక 12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను. ఆమెన్. దొంగ మెట్టలు, తమ్మును తాము పోషించుకొనివారు. ఇందులో ప్రేమ విందులు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్తారు. వారు ఒక ప్లానింగ్ ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు. ఎటు పడితే అటే కొట్టుకొని పోయే గాలివాటము, ఎటు పడితే అటే కొట్టుకొని పోతారు. అయ్యా, మీరు ఇలా వచ్చారేంటండి? ఎలా రావటము? అయ్యో, మీరు ప్లాను గుంటూరు వెళ్తున్నాను, రాజమండ్రి వచ్చేసారు. ఎక్కడ ప్రేమ విందులు జరుగుతాయో అక్కడికి వెళ్తారు. సుభోజనములు, గాలివాటము, ఎక్కడ పడితే అక్కడికి ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అంటూ ఉండదు. ఎక్కడ ప్రేమ విందులు, ఎక్కడ సభలు జరుగుతాయో అక్కడికి వెళ్తారు. గురుగులు, దుష్టుని సంబంధులు. దుష్టుడు చేసిన పని మన చుట్టూ అనేకమైన గురుగులు వచ్చేసాయి. మన చుట్టూ అనేకమైన గురుగులు వచ్చేసాయి. అపోస్తుల వేషమే వేసుకుంటున్నారు. సండే స్కూల్ టీచర్స్, వర్షిప్ లీడర్స్ దాటిపోయారు. సువార్థికులు దాటిపోయారు. పాస్టర్లు దాటిపోయారు. అపోస్తుల వేషమే వేసుకుంటారు. ఎందుకంటే దుష్టుడు వెలుగుదూత వేషం మార్చుకొని నిజమైన వెలుగుదూత వలె నటిస్తారు. అపోస్తుల పని చేస్తామంటారు, చర్చ్ ప్లాంటింగ్ చేస్తామంటారు. భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి ప్రియులారా. మంచి గోధుమలు, మంచి చేను ఏపుగా పెరుగుతుంది. ఏపుగా పెరుగుతున్న సంఘములో, సమాజంలో, మంచి సమాజంలో దుష్టుని సంబంధులు, గురుగులు విచ్చలవిడిగా తిరిగే కాలం వచ్చేసింది ప్రియులారా. ప్రతి ఆత్మను నమ్మని పరిస్థితులు వచ్చేసినాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారిది, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చదవండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉన్నారు. ఆమేన్. భూ సంబంధమైన వారి ఆలోచనలు భూ సంబంధమైనవి. బంగళాలు, మంచి మంచి కారులు, ఆస్తిపాస్తులు, ఆడంబరాలు, సంపాదించిన ఆస్తిపాస్తులు భూ సంబంధమైనవి. వారు కడుపుకు సేవ చేస్తున్నారు. కడుపుకు సేవ చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. వారు కడుపుకు సేవ చేస్తున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు. ఆడంబరాలు, అట్టహాసాలు. ఇటీవల ఒక ట్రెండ్ గమనించాను. 100 పెళ్లిళ్ళు చేసాము. మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ అని అదేదో పట్టా వలె, డిగ్రీ వలె, బిరుదు వలె విజిటింగ్ కార్డులు ప్రింట్ చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేశామని. నేను 100 పెళ్లిళ్ళు చేశాను, 200 పెళ్లిళ్ళు చేశాను, 300 పెళ్లిళ్ళు చేశాను, 400 పెళ్లిళ్ళు చేశాను. 400 పెళ్లిళ్ళు చేశారు అయ్యగారు. ఎంతమంది ఆరోగ్యకరమైన కాపురం చేస్తున్నారు? విచ్ఛిన్నం అవుతున్నాయి కదా పెళ్లిళ్ళు. 2వ ఏట 3వ ఏట ఎవరికి వారే విడిపోతున్నారు కదా. పెళ్లిళ్ళు చేస్తే ఏమిటి గొప్ప? బాప్తిస్మం ఇస్తే ఏమిటి గొప్ప? పౌలు గారు అంటారు, నాకు జ్ఞాపకం లేదండి ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చితనో నేను చెప్పలేనండి. స్టెఫనీ ఇంటి వారికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చినట్టుగా నాకు గుర్తండి. అనేక సంఘములు కట్టి, అనేక ప్రాంతాలలో సంఘములు నెలకొల్పి సువార్త ద్వారా బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మాలు ఇచ్చే సువార్త ప్రకటించి బాప్తిస్మాలు ఇచ్చటే కాదా ముఖ్యము? అయితే శీలా గారో, మార్కు గారో, తిమోతి గారో, తీతు గారో, ఫిలమోను గారో, పౌలు సహచరులు ఎవరైనా బాప్తిస్మాలు ఇచ్చే పని. స్టెఫనీ ఇంటి వారికి తప్ప నేను ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చానో నాకే గుర్తు లేదు, నేను చెప్పలేనండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. పౌలు గారు వచ్చే వరకు, పౌలు గారు ముంచే వరకు, బాప్తిస్మం ఇచ్చే వరకు సంఘములు కనిపెట్టుకొని ఉండలేరా? నేపాల్ బార్డర్లో సీతామఢి జిల్లాలో పాస్టర్ జితేంద్ర నాకు ఒక మిత్రుడు ఉన్నారు. ఇటీవల ఉత్తర భారతదేశం యాత్ర ముగించుకొని ఇంటికి చేరుకున్నాను. మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యగారు 10 మంది బాప్తిస్మాలు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఈసారి వీలు చూసుకొని మీరు రావాలి, మీరు వచ్చినప్పుడే మా బాప్తిస్మాలు ప్రోగ్రాం పెట్టుకుంటాం.
అయ్యయ్యో, అంతవరకు చచ్చిన శవాలని, దుర్గంధం వేస్తున్న శవాలని అట్టే పెట్టుకుంటారా? వెంటనే బాప్తిస్మాలు ఇవ్వండి అయ్యగారు, మీరే ఇవ్వండి, మీరే ఇవ్వండి అని చెప్పాను. నేను ఇటీవలే వారిని దర్శించొచ్చాను. మరలా ఆహ్వానము పిలుస్తున్నారు. 10 మంది బాప్తిస్మాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే పెట్టుకుంటామన్నారు. వారించాను. చచ్చిన శవాలని, సంఘములో కంపు కొట్టుకొని పోతున్న వారిని ఎక్కువ దినాలు పెట్టుకోవటము భావ్యం కాదు. వెంటనే బాప్తిస్మాలు ఇమ్మని పురమాయించాను. ప్రియులారా, బాప్తిస్మాలు రక్షణ పొందిన వారికి బాప్తిస్మాలు ఇచ్చుట ముఖ్యమే. ఎక్కడి వారక్కడ బాప్తిస్మాలు ఇచ్చుట, ఎక్కడి వారక్కడ స్థానిక కాపరులు, సువార్థికులు, అధికారం ఉన్నది. ఎక్కడి వారక్కడ బాప్తిస్మాలు ఇచ్చే అధికారం కలిగిన వారు. నేనే వెళ్ళవలసిన పని లేదు, పౌలు గారే వెళ్ళవలసిన పని లేదు. తిమోతి గారు, తీతు గారు, ఎపఫ్రోదీతు, అనేక మంది సహచరులు ఉంటారు. వారి వారి ప్రాంతాలలో వారి వారే బాప్తిస్మాలు ఇచ్చే పని. అయితే పెళ్ళిళ్ళు సంఘములు స్థాపించారు. 10 ఊర్లు మా ద్వారానే రక్షణలోనికి వస్తున్నారు అని లెక్కలు చెప్పుకోవటము మతము చేసే పని. మత సంబంధులు, మత వ్యాప్తి చెందించేవారు. ఆత్మ సంబంధులు, ఆత్మ ఆత్మ విషయమై మనసు ఉంచుతారు. లోక సంబంధులు ఇలాంటి వాటి లెక్కలు చూపుతారు. ఎంతమందికి పెళ్లిళ్ళు చేశాము, ఎన్ని బాప్తిస్మాలు ఇచ్చాము, ఎంతమందికి సువార్త ప్రకటించాము అని లెక్కలు చెప్పుకునేవారు. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:2. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కుక్కల విషయమై జాగ్రత్త పడుడి అని చెప్పిన మాట. కుక్కలు, బొచ్చు కుక్కలు, జాతులు ఉంటాయి. ఆస్ట్రేలియన్ షెపర్డ్, రకరకాల జాతులు ఉంటాయి. ఈ కుక్కలు ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు? చేదనను ఆచరించువారు, పరిశుద్ధమైన పనిని పాడు చేసేవారు, సంఘములలో గలిబిలి చేసేవారు, గురుగులు గురించి మాట్లాడుతున్నాడు. గురుగులు గురించి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. కుక్కలు. ప్రకటన గ్రంథము 22:15. ప్రకటన గ్రంథము 22:15. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం.
చదవండి మంజులవాణి గారు. ప్రకటన గ్రంథము చదువుతున్నా. 22:15. 15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నొందురు. ఆమెన్. నరకములో ఉందురు. వారు ఉండవలసిన చోటు నరకములో. గురుగులను గురించి చెప్తూ ప్రభుల వారు ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ జాబితా రాస్తూ కుక్కలు కుక్కలు గురుగులు ఛేదనను ఆచరించువారు కుక్కల విషయమై మాట్లాడుతున్నారు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధమును నమ్మువారు, అబద్ధమును జరిగించి మోసము చేయవారు. ఈ జాబితాలో ఫస్ట్ లిస్టు కుక్కల గురించే చెప్తున్నారు ప్రభుల వారు. కుక్కలు ఉండవలసిన చోటు నరకము, వేషధారులు ఉండవలసిన చోటు నరకము, నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు. దొంగమెట్టలుగా ఉంటున్నారు. విధవరాండ్ర ఇంటిని దిగమింగుతారు. దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. నమ్మబలుకుతారు. మంచి మంచి సాక్ష్యము చెప్తారు. 10 మంది పరిశుద్ధుల సాక్ష్యము రాసుకుంటారు. 10 మంది పరిశుద్ధుల సాక్ష్యము పలుకుతారు. అది వారి సాక్ష్యమే అని నమ్మిస్తారు. వారి సాక్ష్యము దొంగ బతుకు, అబద్ధపు బతుకు. ఎందుకంటే వారు వారి సర్దార్ ఎలాంటి వాడో అలాంటి వేషమే వేసుకుంటారు. దొంగ అపోస్తుల వేషం వేసుకుంటారు. గురుగులు మన మధ్యలోనే సంచరిస్తుంటారు. మోసం చేస్తారు. ఏర్పరచబడిన వారిని సైతము దారి తప్పిస్తారు. మనము అందరిని నమ్ముతాం ప్రియులారా. మనము ప్రేమ గలవారము కదా. ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ అందరినీ నమ్మును. నమ్మొద్దండి. ప్రతి ఆత్మను నమ్మొద్దండి. భ్రమపరచు ఆత్మ ఏదో, మోసం చేసే వాళ్ళెవరో వివేచించాలండి. ప్రియులారా, ప్రతి ఆత్మను నమ్మలేని పరిస్థితులు వచ్చేసినాయి. కాలం వచ్చేసింది. భయంకరమైన కాలం వచ్చేసింది. ప్రతి ఆత్మను నమ్మలేని పరిస్థితులు వచ్చేసినాయి. భ్రమపరచు ఆత్మలు, గురుగులు మన చుట్టే తిరుగుతున్నారు. సంఘంలోనే ఉంటున్నారు. ప్రియులారా, జాగ్రత్త సుమండి. వారి క్రియలు వారి బ్రతుకును గురించి తెలియచేస్తాయి. వారు ప్రవచనాలు చెప్తారు. చెప్పుకుంటూ పోవటమే. ఎన్నటికీ నెరవేరని ప్రవచనం. ప్రవచనము ప్రవక్త ఉద్యోగము. ప్రవచనం చెప్పుట. అయితే పాత నిబంధన కాలములోనే మనకు హెచ్చరికలు ఉన్నాయి. ప్రవక్త అన్నవాడు కాలమును బట్టి వివేచించి ఏడాదికి 2 ఏళ్లకి 4 ఏళ్లకి 3 ఏళ్లకి వాడు చెప్పిన ప్రవచనం ఎన్నటికీ నెరవేరకపోతే వాడు దేవుని నుండి వచ్చిన వాడు కాదని, అబద్ధ ప్రవక్తని, వాడు మోసము చేసే ప్రవక్తని, నమ్మబలికే ప్రవక్తని వాడికి దూరముగా ఉండమన్నాడు. వాడికి ఎడముగా ఉండమన్నాడు. వారిని చేర్చుకోవద్దని చెప్పాడు. వారికి శుభమని పలకవద్దు. ప్రైజ్ లాడ్ అని, ప్రైజ్ లాడ్, దేవుని స్తుతించండి,
అని కూడా పలకవద్దు, శుభము కూడా పలకవద్దు. అలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చేసినాయి. అంత్యకాలంలో ఇవన్నీ జరుగుతాయి. సంఘములో, అంత్యకాలములో ఉన్న సంఘములో తిమోతి 2వ తిమోతి 3 చెప్పినట్టు 2వ తిమోతి 3 అధ్యాయంలో చెప్పినట్టు అంత్యకాలములో అనేకులు వదరుబోతులు తిరుగుతారు. వదరుబోతులు తిరుగుతారు. అనురాగ రహితులు తిరుగుతారు. సజ్జన ద్వేషులు తిరుగుతారు. తల్లిదండ్రిని సన్మానించని వారు తిరుగుతారు. తల్లిదండ్రికి విధేయత కలగని వారు తిరుగుతారు. సంఘములో ఉంటారు. గురుగులు అయ్యా మీకిష్టమా, పెరికివేయటం మీకిష్టమా అని దాసులు అడుగుతున్నారు. వద్దండి. మంచి గోధుమ కర్ర పెరికివేయగలరు. దాని సమయం వచ్చినప్పుడు, పంట కూర్చే సమయం వచ్చినప్పుడు గట్టి గోధుమ గింజలేవో గురుగులేవో తెలిసిపోతాయి కదా. అప్పటి వరకు వేచి ఉందాం. అంత్యకాలములో దేవదూతలు గురుగులను ఏరి నరకములో పడేస్తారు. నాశనమే వారి అంతము. అయితే ఒక సూచన, ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఒక రోజు 2 రోజుల కంటే 3వ రోజు ప్రవక్తలు సంఘములలో ఉండేవారు కాదు పూర్వకాలం. 3 రోజులకు మించిన వాడు ఉండేటందుకు ఇష్టపడిన వాడు అబద్ధ ప్రవక్త అని పరిశుద్ధులు పాటించారు. సంఘములు పాటించినాయి. 3 రోజులకు మించిన వాడు, 3 రోజులకు మించిన సమయము ఏ సంఘములో ఏ ఊరిలో ఉంటారో వారు అబద్ధ ప్రవక్తలు అని మనకు ఆచారం ఉండేది, పాటిస్తూ ఉండేవారు. ఆ పరిశుద్ధ సంఘములను పోలి మనం కూడా గమనిద్దాము, మనం కూడా పాటిద్దాము. గురుగులను గూర్చి జాగ్రత్త పడదాము. గురుగులను గూర్చి జాగ్రత్త పడదాం ప్రియులారా. దేవుడి ఇట్టి మాటల చేత మనందరినీ ఆశీర్వదించునుగాక. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మీలో ఎవరైనా ప్రార్థన చేయండి ప్రియులారా.